హలో బాబు, సైన్ చేయి. నాకు సైన్ పెట్టడానికి రాదు, చదువుకోలే నేను వేలుముద్ర గాన్ని. పోయినసారి కూడా వచ్చినావు కదా ఈ అపార్ట్మెంట్ కి. మాట్లాడుతున్నావు నువ్వు? నేను హైదరాబాద్ కు వచ్చే 2 months అవుతుంది. నేను ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు డీజే టిల్లు కదా. ఇన్స్టాగ్రామ్ లో నేను నిన్ను ఫాలో అవుతున్నా. ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. అని ఏం చేస్తాడు డాడీ? పైసలన్నీ మొలతాడు కట్టుకుని బొందలగడ్డ పట్టుకుపోతావు. నాకు అర్థం కాదు. మరి ముట్టుకోకరా నా పైసలు? నీ పైసలతో చేసుకో ఇవన్నీ. లేవో ఒక్క రూపాయలు నా దగ్గర చెప్తున్నా. నేను ఇవ్వాలా? కన్నావు పోషించు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా. రోజు రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టక నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ నాది అసలే. ఎవడైనా చచ్చిపోతే శవం ముంగట డాన్స్ వేస్తారు కదా రాధిక. నేను ఆ డాన్స్ కిందేసి పైకొచ్చిన. ఇంట్లో ఒక శవాన్ని బిల్డింగ్ లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకుని కూడా నువ్వు నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలుస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకుని వచ్చేసిన చూడు. అట్లుంటది మనతోని. చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక? చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. చెప్పు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే గారు. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు. వచ్చిందయ్యా వయ్యారి. ఆమెకు ఒక బర్గరో బన్ను ఏదో పెట్టి ఆమెను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయండి. ఎవరన్నా బెంగళూరు పోవాలి ఆమె. అదో వానికి చెప్పు, వాడున్నాడు కదా రెడీగా ఉంటాడు. ఈ దేశాలు ఏమంటే ఎవరా సెల్ఫ్ గోల్ పోయి డ్రాప్ చేసిరా పో. మళ్ళా దారిలో ఓకేవు పిల్ల మంచిగా ఉన్నారు కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపాంతరం టూ అని ముత్తది కిటికీ. అండ్ నువ్వు సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని ఈ రోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నారు కదా. నువ్వు అట్ట చూడకు నన్ను. మళ్ళా నేను పోవుడు కష్టమైతుంది. ఈడికెళ్ళి ఒకటి అనుకున్నప్పుడు దానికి స్టిక్ అయిదాం మనము. బాయ్. కానీ ఒక మ్యాటర్ చెప్పాలన్నా నేను నీకు రాధిక. అని రాధిక, టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు. నేను ఒక కారణ జన్ముడిని. నేను నా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఉన్న లంగా లేకి లక్కో చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన రగిలించుకోడు. హరి ఓం తత్సత్.